మీరు కూడా ఐటీ ఆ బిజినెస్‌లో అవన్నీ చేసుకుంటూ మీరొచ్చారు. అలాగే అవును. విశ్వప్రసాద్ గారు కూడా అదే ఐటీ మోడల్‌లో వచ్చారు. అవును. ఇద్దరు కూడా ఏస్ ప్రొడ్యూసర్స్‌గా మీ మీ ప్రయత్నాలు మీరు అవును. చేసుకుంటున్నారు. అంటే ఏంటి సార్ అది అట్లా ఎందుకు అట్లా అంటే అక్కడుండి తెలుగు ఇండస్ట్రీలోకి రావాలని ఆ కోరిక ఎలా కలిగింది? ఈస్ దేర్ ఎనీ ట్రిగ్గర్ పాయింట్? నాకు ట్రిగ్గర్ పాయింట్ ఏం లేదండి. హ్మ్. నేనెళ్ళిందే వచ్చి సినిమా తీయటానికి. ఓహో! సో, నాకు ఆ పాయింట్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ హ్మ్. ఐ వాస్ ఇంటూ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఓహో! సో, అట్ ద సేమ్ టైమ్ అకాడమికల్లీ ఐయామ్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఐయామ్ సూటబుల్. ఓకే. ఫర్ ఫస్ట్ దట్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఇండస్ట్రీ కాదు. ఈ హ్మ్. ఇండస్ట్రీ కాదండి. హ్మ్. ఎళ్ళాము ఇంజినీరింగ్ చేసిన తర్వాత ఐ వెంట్ దేర్. ఓకే. ఓకే. కంఫర్టబుల్ జాబ్, గాట్ మ్యారీడ్, గాట్ సెటిల్డ్. గ్రేట్. నౌ ఐ నో దట్ అట్‌లీస్ట్ ఐ కెన్ స్పెండ్ సమ్ టైమ్ టువర్డ్స్ మై ప్యాషన్. హ్మ్. ముందే వెళ్ళిపోయాననుకోండి, అవును. ఐ డోంట్ నో వెదర్ ఐల్ బి సక్సెస్‌ఫుల్ ఆర్ నాట్ అండ్ అవును. ఐ హావ్ టు ఆన్సర్ మై పేరెంట్స్. కరెక్టే. మీరన్నట్టు ఇది ఒక బేస్ ఉంది కాబట్టి మనం అవునండి. రిస్క్ చేయొచ్చు. కాదండి మన పేరెంట్స్ దే స్పెండ్ లాట్ ఆన్ మీ. అవును. స్పెండ్ దేర్ టైమ్ మోర్ దెన్ హ్మ్. ఎవ్రీథింగ్. అవును. సో, వాళ్ళకి నేను పెరిగిన తర్వాత నేను సక్సెస్‌ఫుల్ అయితే ఇది వేరు కదా! ఆనందం వేరు గదా! అండ్ ఈవెన్ ఫ్రమ్ యెస్టర్‌డే ఐ యామ్ సీయింగ్ హ్మ్. మై మామ్ ఆర్ మై డాడ్ ఆళ్ళకి ఏంటంటే బాధ ఉంటుంది. నాకంటే ఎక్కువ బాధ ఉంటుంది. అవునవును. ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తా ఉంటారు. ఎందుకండి ఇన్ని అవును. ఇన్ని బిజినెస్‌లు ఉండగా ఇదే చేయాలా అని. ఎందుకండి ఇది రిస్కు? సో, నాకు చెప్పలేరు. అవును. ఎట్ ద సేమ్ టైమ్ దే విల్ ఫీల్ బ్యాడ్. హ్మ్. టుడే ఐ వాజ్ మా అమ్మతో మాట్లాడుతా అంటే ఎవరా ఇంటికొచ్చి బాధపడేవాడిని. గుడికెళ్తే హ్మ్. ఎవరో ఒకళ్ళు చెప్పేవారు. హ్మ్. ఆ సినిమా బాగోలేదండి. ఎందుకండి చేయటం అని. నేనేం మాట్లాడలేను కదా! ఇంటికొచ్చి బాధపడేవాడిని. ఇవాళ ఓకే. నేను అందరికి టికెట్లు పంపించమ్మా. అవును. నువ్వు బాధపడ్డావు కదా! లెట్ దెమ్ స్మైల్. అవును. ఓకే. కానీ కుటుంబం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏంటి సార్ అసలు మీ నేపథ్యం ఏంటి? మీ ఫ్యామిలీ, ఫాదరు, మదరు అంతా? మా ఫాదర్ అక్కడ బిల్డర్ అండి. హ్మ్. హి స్టార్టెడ్ యాస్ ఎ బిల్డర్ అండ్ కాంట్రాక్ట్స్ అయి చేసేవారు. ఎక్కడ సార్? విజయవాడ అండి. విజయవాడ. వీఆర్ హ్మ్. ప్రాపర్ విజయవాడ విజయవాడ. మాది. గ్రేట్. ఆ! మదర్ ఈస్ హౌస్ వైఫ్. హ్మ్. అండ్ తర్వాత వెంట్ టు యూఎస్. హ్మ్. గాట్ మ్యారీడ్ ఇన్ 98 ఓకే. అండ్ ఇద్దరు కిడ్స్ అండి. హ్మ్. మై వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ మా దాంట్లోనే సాఫ్ట్‌వేర్ దాంట్లోనే షీ టేక్స్ కేర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓహో! అంటే ఆమె కూడా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇన్వాల్వ్ వాట్ అంటే ఇట్ మీన్స్ మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్. హెల్పింగ్ హ్యాండ్ అండి. ఓకే. ఆల్‌వేస్ హెల్పింగ్ హ్యాండ్ అండ్ తను సఫర్ అయింది మోస్ట్‌లీ. హ్మ్. బికాస్ ఆఫ్ మై ట్రావెల్, ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఇటు అటు, ఇటు అటు అని. బట్ నెవర్ సెడ్ నో ఆర్ ఎనీథింగ్. ఎంత బాధ ఉన్నా సరే అవును. ఆళ్ళు పెట్టేసుకున్నారు అన్నమాట అంతే. ఓహ్! అండ్ లక్కీలీ బోత్ ఆఫ్ మై కిడ్స్ ఆర్ సెటిల్డ్. రైట్ నాట్ సెటిల్డ్ ఇన్ సెన్స్ ద ఎల్డర్ సన్ ఈస్ డూయింగ్ ఎ జాబ్ హ్మ్. దేర్. ఓకే. కంప్లీట్ హిస్ బ్యాచిలర్స్ అండ్ గ్రేట్ సార్. డూయింగ్ మాస్టర్స్ పార్ట్ టైమ్ చేస్తున్నాడు. ఓహో! యంగర్ సన్ ఈస్ హ్యావింగ్ ఎ స్టార్ట్‌అప్ అండ్ అంటే హి స్టిల్ 18. హ్మ్. బర్క్లీలో ఓహో! హి ఈస్ డూయింగ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఇన్ బర్క్లీ. గ్రేట్. అండ్ దాంట్లో మళ్ళా స్టార్ట్‌అప్ అని హిస్ మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్ మళ్ళా. ఓహో! ఓకే. అంటే వాళ్ళిద్దరికీ ఏమైనా ఉందా ఇటువైపు మీలాగా ఇతని ప్యాషన్ ఏమైనా లేదండి ఉందా? ఇండస్ట్రీ, చిన్నాడు సినిమాలు మా ఇట్లా? చిన్నాడికి బాగా ఉండేది ఇక్కడ హ్మ్. ఉండంగా. ఓకే. హి యాక్టెడ్ ఇన్ ఆల్ ద మూవీస్ ఒక 5, 6 సినిమాలు చేసేవాడు ఓహో! అనమాట. అండ్ గౌతమ్ అండ్ హి ఆర్ ఫ్రెండ్స్. హ్మ్. సో మహేష్ బాబు సన్. మహేష్ బాబు సన్ అలా ఆడికి ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. హ్మ్. తర్వాత యూఎస్ వచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఓహో! ఇంట్రెస్ట్ కంప్లీట్ లేదు. ఇంట్రెస్ట్ కూడా కాదు. హ్మ్. సినిమాలు చూడటం కూడా మానేశాడు. ఓహ్! అండ్ మేజర్‌లీ ఏంటంటే ఒకసారి ఐఏఐ దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే. ఇంకా ఆ మోడల్‌లోకి ఆ వెళ్ళిపోయాడు. మోడ్‌లోకి వెళ్ళిపోయి కంప్లీట్లీ డివోటెడ్ టు దట్ వన్. హ్మ్.